హాయ్ హలో దిస్ ఇస్ చక్రి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ తమన్నా. హాయ్ తమన్నా. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. తెలుగు ఇండస్ట్రీలో బ్యూటీతో పాటు పర్ఫార్మెన్స్ కలగలిపిన నటుల్లో అతి తక్కువ మందిలో తమన్నా ఒకరు. ఒక 16 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్లో హీరోయిన్గా సక్సెస్ఫుల్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రయోగాలకు కూడా ఎప్పుడు వెనకాడలేదు తమన్నా. ఇప్పుడు మనకి మరో ప్రయోగంతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ 11th అవర్ ఆహా ప్లాట్ఫామ్ మీద, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్గా వస్తుంది. మరి ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ వెబ్ సిరీస్ని ఎందుకు ఆప్ట్ అయ్యారు? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? లెట్స్ టాక్ టు హర్. సో వై 11th అవర్, వై వెబ్ సిరీస్, ఎందుకు చూస్ చేసుకున్న ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఉంది? సో ఐ ఫీల్ ఇన్ జనరల్గా కాంటెంట్ కన్జంప్షనే మారిపోతుంది. టెక్నాలజీ మీరు 2 years చూడండి, చాలా ఎక్కువ మారిపోతుంది. సో దాంతోపాటు కన్జంప్షన్ కూడా మారిపోతుంది, మేము ఎలా చూస్తున్నాం అనేది. సో ఐ ఫీల్ డెఫినెట్లీ ఆ బిగ్ స్క్రీన్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ మ్యాజిక్ ఎప్పుడు టీవీ రెప్లికేట్ చేయలేదు అండ్ చేయలేరు కూడా. బట్ ఐ ఫీల్ రైట్ నౌ విత్ ద కండిషన్, ఈ పాండమిక్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వాచింగ్ థింగ్స్ ఆన్ ద వెబ్. అఫ్ కోర్స్ థియేటర్స్ కొంతమంది ఆ ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు. బట్ ఫర్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు గో అండ్ పీపుల్ who want to also consume content at home or wherever they are in a safe way, they're watching OTT. And 11th hour లాక్డౌన్లో ఫస్ట్ స్క్రిప్ట్ నేను విన్న ఫస్ట్ స్క్రిప్ట్ 11th hour యాక్చువల్లీ. అండ్ నాకు అప్పుడే చాలా నచ్చింది. అండ్ ఆ టైంలో తెలీదు సినిమా షూటింగ్ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం తెలీదు. సో లాక్డౌన్ కాల్ ఆఫ్ అవ్వగానే ఐ స్టార్టెడ్ ఫిల్మింగ్ ఫర్ 11th hour. అప్పుడు నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది ఈ షూటింగ్ ద్వారానే. అండ్ ఇట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్ ఫర్ మీ, ఎందుకంటే ఐ హ్యాడ్ గాటన్ హాస్పిటలైజ్డ్. సో దాని తర్వాత వచ్చి I didn't have enough time to recuperate and everything and feel great and come back. But I think ఏంటో ఆ పర్సనల్ స్ట్రగుల్ కూడా దాన్ని యూస్ చేసుకుని ఒక ఫ్యూల్గా యూస్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఆరాత్రిక రెడీ ప్లే చేస్తానని అనిపిస్తుంది. అండ్ I feel like it's very close. This entire web show is very, very close to me. సో ఇది చూస్ చేసుకోవడం మెయిన్ రీజన్ పాండమిక్ అనుకోవచ్చు. The situation, I feel like in general, I think even if the pandemic was not there, I would have still chosen 11th hour as a Telugu OTT, my Telugu OTT first. Because it's very for me, you want to watch OTT or you want to watch a web show because ఒక ఎపిసోడ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ మీకు చూడాలనిపిస్తే మీరు అది కంటిన్యూ అవుతారు. స్క్రీన్స్లో మీరు ఆపలేరు, ఇక్కడ మీరు ఆపగలుగుతారు. సో ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు చూడలేరు. సో ఐఎమ్ జనరలీ ఆల్సో నాకు చాలా తక్కువ అటెన్షన్ స్పాన్. బట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు ఆ అటెన్షన్ అనేది ప్రతి ఎపిసోడ్లో నేను ఆ ఇంట్రెస్ట్తో విన్నాను. సో ఐ థాట్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ కాంటెంట్ ఐ వుడ్ వాంట్ టు డూ. దిస్ ఇస్ మై ఫీడ్బ్యాక్. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే ఒక మూవీ చూసినట్టే ఉంది, కానీ ఒక వెబ్ సిరీస్ అంటే ఎపిసోడ్స్ వైజ్గా ఉన్నా కూడా ఎపిసోడ్స్ వైజ్గా చూసినట్టుగా ఉన్నప్పుడు సినిమా లాగే అనిపించింది. రైట్. స్క్రిప్ట్ చాలా బాగుంది, స్క్రిప్ట్ చాలా బాగుంది. దట్స్ వాట్ మై ఫీడ్బ్యాక్. నేను జెన్యూన్గా ఫీల్ అయిన ఫీడ్బ్యాక్. యు ఆర్ ది ఆడియన్స్. ఐఎమ్ హ్యాపీ యూ ఫీల్ లైక్ దట్. సో షూటింగ్ పరంగా, మేకింగ్ ఇట్, డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ లైక్ మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్కి దీనికి? సో ప్రవీణ్ సత్తార్ గారు ఈ సినిమాకి director. Again, he is a successful director. He is a successful and a really talented director. And of course, when we met, we met on a Zoom call because we met in the pandemic. But set kocherapude, I think it was a great energy. First 3 days there was a lot of confusion, and that's right after that I got COVID. So I think when I resumed work, everyone had this, everyone just wanted to do the project well. I don't know, weird feeling to just do it well. After going through so much, you don't want to mess it up. You want to do a good job. So I think everyone had that fire. 11th hourకి వస్తే ఎట్లాంటి పొటెన్షియల్ చూస్తారు ఓటీటీలో? మీరు మెయిన్ స్ట్రీమ్లో ఇన్నేళ్ళు చూస్తున్నారు కదా ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా, ఓటీటీలో మీరు ఎట్లాంటి పొటెన్షియల్ చూస్తారు?
See, at the end, OTT, how it is different from Yeah. cinema is, cinema, theatre lo chusina cinema, it's a director's medium. It is completely director's medium because it's a vision of a director and his storytelling. But OTT and web shows give actors an edge over a lot of others. So you get to linger on in front of a camera. You get to live it a lot in a lot more detailed fashion. అంటే సినిమాలో ఆ డీటెయిల్ మీరు చూపించలేరు ఎందుకంటే లెంత్ ఉండదు. ఎడిటింగ్ లో పోతుంది కూడా మరి మొత్తం పోతుంది. సో ఇక్కడ ఆ లెంత్ ఉంటుంది కాబట్టి అది ఎంజాయ్ చేసి మీరు చేయొచ్చు. బట్ దాంతోపాటు అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఒక మంచి పాత్ర ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది. సో ఐ థింక్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్. అమ్మాయిలకి ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో రెలవెంట్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ ఐ ఫీల్ లైక్ Aratrika is every woman. She's a very strong woman in a very patriarchal world. Idi every strata of society experience chestundi. In her case, she comes from from a family which is full of like business and different businesses that they do. She had to take over it. She had to take over it. But there are so many women out there who who do the same thing like men do, but they don't get credited for that. Or వాళ్ళని ఒక డౌట్తో చూస్తారు, వాళ్ళు చేయగలుగుతారా, వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకునగలుగుతారా, బట్ విమెన్ డూ ఎవ్రీథింగ్. సో ఐ ఫీల్ లైక్ దిస్ క్యారెక్టర్ ఐ ఫెల్ట్ హ్యాడ్ అ మోర్ యూనివర్సల్ అపీల్. ఇదే సినిమాని ఇదే కాన్సెప్ట్ ఫీచర్ ఫిల్మ్గా చేస్తే రిసీవ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీన్ వెబ్ సిరీస్ అనేది ఇంట్లో కూర్చొని చూసే, ఫీచర్ ఫిల్మ్గా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలి. హౌ వుడ్ బి ద రిసీవింగ్ ఫ్రమ్ ఆడియన్స్ ఎండ్? I don't think this should be a film. This was written in a web show format. See, that's what, like, I feel like in India we are still new to the web show format. We have not done this kind of writing. We've done TV writing, but TV still, the show goes on. Meer aapleru. But OTT lo oka visham untundi that meeru eppudu make convenience. It is like if you don't like one scene also you will shut it. Yes. So our edge undadam valla it's more tricky for the writer and for the actors. The burden is on the writer and actors. And when I'm talking about the writer, there's Pradeep Garu who's written the film, and he's also produced it for us. And I was always so fond of the script since the inception. And appudu nenu English lo vinnanu and English lo chadavanu kuda. It was not Telugu translated at our time lo, like just when lockdown had started. Yeah. But then I felt like while Telugu ki వాళ్ళు కరెక్ట్గా they packaged it correctly, they bought the sensibility into it, they bought the family equation into it, and that family it is totally relatable in a Telugu household. సో మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఊసరవెల్లిలో ఒక క్యారెక్టర్ కానివ్వండి, బాహుబలిలో క్యారెక్టర్ కానివ్వండి, ఏ క్యారెక్టర్ తీసుకున్నా చాలా పవర్ఫుల్గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. వాట్ మేక్స్ యూ ఎక్సైటెడ్ లైక్ ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు? I think I've been very lucky in my career where I have seen a lot of characters, good strong characters in commercial formatted films. They were not arty films, or they were not meant for a very artistic audience. They were meant for commercial audiences. But I think somewhere in my heart I always felt that I never experimented too much, or I never had the opportunity or never got a chance to take the opportunity of doing something very artistic. So I felt like this is a good time to explore that. And generally content enta మారిపోయింది. అందరూ చాలా మేము కూడా చూసేటప్పుడు, టు బి ఆనెస్ట్, నేను ఆనెస్ట్గా చెప్తాను, ఐఎమ్ సూపర్ లక్కీ టు బీ అ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. బట్ టుడే యాజ్ అన్ ఆడియన్స్ వెన్ వీ వాచ్ కాంటెంట్, వీ వాంట్ టు వాచ్ గుడ్ కాంటెంట్. చాలాసారి వీ డోంట్ సీ హూస్ ఇన్ ద కాంటెంట్. So today's generation of actors has a bigger burden. Meme start chesina time lo the audience was different, and the perspective was different. Today's audience is different. It's before a decade. It is a decade ago. మారిపోతుంది, thought process మారిపోతుంది. The today's generation has a very different outlook. True. So I feel like catering to them is much more difficult. And I feel like what we saw in terms of stardom, we saw all that fanfare. Yeah, when we are talking about it's stardom, different. Yeah. ఓటీటీకి వచ్చేటప్పటికి ఈ స్టార్డమ్ అనేది పోతుంది, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది నుంచి మనం దీనికి వస్తే యాక్టర్సే ఉంటారు, స్టార్స్ ఉంటారు అనేది. వాట్ డు యు సే అబౌట్ ఇట్? I think it's awesome. I mean, it's awesome for me because I've experienced the stardom, so I am not cribbing. But I also feel bad. Maybe
a lot of credible actors who had చాలా the మంది potential ఆ of being stardom stars. కోసమే వస్తారు కదా. Yeah, but see, that's the thing. నా మీరు నా జర్నీ చూసేటప్పుడు I never came to become. I came to become an actor only. I became a star thanks to people, and వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్ల నేను ఇలా ఇంత సక్సెస్ చూడగలిగాను. బట్ మై ఫస్ట్ ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ టు బీ అన్ యాక్టర్, అండ్ దట్స్ వాట్ ఐ థింక్. కమర్షియల్ సక్సెస్ ఎప్పుడు హ్యాండ్లో ఉండదు, బట్ ఒక యాక్టర్ ఉండడం ఆ విషయం హ్యాండ్లో ఉంటుంది. మీ టెన్యూర్ గురించి మాట్లాడినప్పుడు 16 years టెన్యూర్, ఒక హీరోయిన్ ఇంత లాంగ్ కెరీర్ ఉండడం చాలా రేర్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా అంటే మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి? For starters feel I started very young. అవును. In 15, I was 14, 15 when I started my career. So of course I'm actually not that old, but I guess my screen age looks like I've spent a lot of time, but actually I'm still very, very young, and I still feel like a newcomer most of the times. Long way to go. ఇంకా చాలా టైం ఉంది. No, I promise you there are times I'm really nervous on set. ప్రతిసారి ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వచ్చేటప్పుడు I'm stressing and I'm feeling the pressure. Still, yeah. So nothing really changes. It's the same. And I enjoy that. That's why I'm here. I want that excitement. I want that newness. ఆ భయం అనేది I think ఒక యాక్టర్కి మంచిది. సో సౌత్లో చూస్తే, అంటే మీరు బాలీవుడ్ చేశారు, సౌత్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేశారు. సౌత్లో ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోస్తో చేశారు. ఏమంటే ఒకసారి అట్లా చూసుకుంటే ఎస్ ఐఎమ్ కంటెంట్, సాటిస్ఫైడ్ అనుకుంటాను, లేదంటే ఇంకేమైనా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేశారు. That's what, Chakri, we are in a very different time zone right now. Okappudu, with all due respect, I've had the sweetest, most amazing colleagues till date. But even 5 years ago, an actress's success was determined by which heroes she worked with, But today it's not that. Yes. Today it is about whether an actor, female or male, whatever, can survive as an individual actor. Yes. And I feel like, I think now the industry is recognizing it, because బయట వాతావరణం మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా దాన్ని అడాప్ట్ చేస్తుంది. వాళ్ళు మారుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ కూడా అది మారాల్సి వస్తుంది. సో యా, and I feel like the pressure on any actor who wants to have a long career. So don't feel like అంటే ఈ యాక్టర్ తో చేయాలి, ఆ స్టార్ తో చేయాలనే requirement. I've had the good fortune of working with some amazing actors who are huge stars, but I feel like that's not the yardstick on what you judge an actor's credibility. ఫ్యూచర్ తమన్నా అంటే మీరు చెప్తుంటే చాలా రెవల్యూషనల్గా, చాలా కొత్త డెసిషన్స్ తీసుకున్నట్లుగా కనపడుతుంది. Yeah. What is your looking forward? I think everyone, forget, like I really look up to Allu Arvind sir. I really, really admire him because he's seen so many careers, he's seen so many actors, so many directors, so many professionals. But what I feel really amazed about is that ippudu kuda he is listening to youngsters, what are they saying, what are their thoughts. So I think time to move out. When we talk about AHA. Yeah, AHA is a platform that is Bunny's baby, like in terms of it's his brainchild, and I feel like that's so. It is so. It's so. They both are visionaries. Like be it Arvind Garu or be Bunny, they are understanding that this is the demand of the hour. Everyone wants it. So, and of course, then you get to create Telugu content, original Telugu content, and you get to encourage new filmmakers, you get to encourage new actors, you get to breed them. So you are recreating the industry actually. Yes. So our vision undadam anedi, I think I always look up to Arvind Garu for that, because that requires vision, and I look up to Bunny for just having that sheer vision. మీరు నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు. సక్సెస్ ఉన్నాయి, అందులో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను, ఎందుకు చేశాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించింది ఏదైనా టైంలో? Yeah, for sure. There are some films that don't do that well, and also sometimes the journey of making the film is not as good. So honestly, like as a human being, you will feel that. So yeah, I'm no different. I go through that emotion also. But I think I'm at a very good state now, because I'm more secure about what I'm doing. Maybe initially as an actor you feel like you need to prove yourself, you need to consolidate, you need to
make a place for yourself. But now Struggle I your just time. yeah, but I feel like now it's a time where I feel like experimenting is the only way you can appeal to your audiences. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా చూస్తారు మీరు? ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి ఒక కెరియర్లో. అంటే అప్కమింగ్ హీరోయిన్స్ కూడా ఉంటారు, Yeah. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఉంటారు. Yeah. యువర్ వర్డ్స్ మైట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. I just feel like in my case, I didn't have the time to stop and see nen fail ayanu. See, the good and the bad of the story is that I didn't enjoy my success. Neither did I feel bad for my failures because I never stopped. యా. And I think that's my temperament also. I don't stop. So I just keep going from this to that, to this to that. So yeah, I mean, I think, but it still works for me because anyway, naaka result lo interest ledu. Naaka journey lo interest undi. So journey బాగుంటుంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది మీ క్వశ్చనే కదా. అది ఎనీవే నా హ్యాండ్లో లేదు. నేను దాంతో ఎఫెక్ట్ కానీ అయినా చెప్పడానికి బాగుంటుందని ప్రాక్టికల్గా చేయగలుగుతారా అది? అంటే ఐ బీన్ అట్లీస్ట్ లక్కీ టు గెట్ ఆపర్చునిటీస్. Everyone's journey is different. In my case, I have been getting the opportunity over and over again. I'm guessing it comes from one, I think, work ethic, then just passion for cinema, and then of course a certain amount of commercial success, which there is, and also a great deal of luck. దెన్ వాట్ ఈస్ సక్సెస్ టు యూ? తమన్నాకి సక్సెస్ అంటే ఏంటి? To wake up every morning and do something I really love, where I don't feel like I'm doing a job. See, the thing is, you need to find something you feel it's worth killing yourself for. Like if you are going to do it on a daily basis, if you're going to run a marathon every day, Yes. you're going to have to find something that really excites you. And for me, it's always been this. So I'm running a marathon every day, but I'm liking it also. So it's going on. ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ఇది అయిపోయింది. అంటే ఓవర్ ఏ డెకేడ్ మనకి అంత లేదు, కానీ Yeah. ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం మారిపోయింది యాజ్ ఇస్ సెట్. Yeah. సో హౌ డూ యూ టేక్ నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ట్రాలింగ్ కావచ్చు, హౌ డూ యూ టేక్ దట్? I think initially there was a lot more like weightage given to trolling. Ippudu it's considered a PR strategy. People want to be trolled because if you're trolled, then people talk about you. So it's very ironical how this whole platform works. But I think social media is, in my opinion, entertainment. It's another form of entertainment, and if you can view it like that, it's great. Danni ekkuva, absorb చేయకూడదు. You enjoy it, but that's about it. సో ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీరే చెప్పారు I have some- ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని చెప్పి. I have some really exciting work coming up. There's Maestro, which is the remake of Andhadhun with Nitin, and I'm so happy to say that I get to play the part that Tabu Garu played. And there's, of course, who I think, in my opinion, everyone's really waiting for this film is F3, which is again a massive, combination. Yes. And it's the same combination, so it's fun. Yeah, I'm doing some other work which I can't talk about right now, but I have also just done a web show in Tamil, ఓకే. so that will be my next release after 11th hour. సో ఇంకా కంటిన్యూ ఇంకా ఓటీటీలో చూడొచ్చా మిమ్మల్ని? Yeah, I mean, I think you'll see me in both because I will have release. I think next release, theatrical release will be Maestro, I think, with Nitin. Yeah, and I think then I might have an OTT release. Yeah. I wish you all the best, Tamanna garu. Thank you so much. Thank you. Thank you very much for the time. Pleasure. It's absolutely a pleasure. Thank you.